మొట్టమొదటిసారి ఇండియన్ ఫ్లాగ్ మీద వేసుకుని ట్రాక్ లో అలా పరిగెడుతూ ఉంటే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? వావ్, దట్ ఈస్ ద గ్రేట్ మూమెంట్. హడిల్ తగిలి పడిపోయినట్టున్నారా? ఎస్ అంటే హడిల్ ఈస్ ద ఈవెంట్, సో మచ్ రిస్కీ అండ్ ఎక్సైటెడ్ స్పీడ్ ఈవెంట్. మిస్బ్యాలెన్స్ అయిపోయి నీ డిస్లోకేట్ అయిపోయింది అనమాట. సో ఆ టెండన్ అనేది కంప్లీట్ గా అది విరిగిపోయింది, మొత్తం అంతా స్వెల్ అయిపోయింది. ఇంకా ఎంఆర్ఐ కూడా తీయడానికి అవ్వదు. ఆ స్వెల్లింగ్ తగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 days we waited, then 3rd day we went to hospital, then we did. I went to gym, I did some upper body, కూర్చొని జస్ట్ అప్పర్ బాడీ చేస్తూ ఉండేదాన్ని. ఒక మెడల్ తీసుకుంటూ, గోల్డ్ మెడల్ తీసుకుంటూ స్టేడియం చూపిస్తారు, అంత ఎంటీగా ఉంటుంది. లిటరలీ కన్నీళ్ళు అలా వస్తూ ఉన్నాయి. మీరు వైజాగ్ లో ప్రాక్టీస్ చేసిన నాళ్ళు ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏవి మీకు అక్కడ లేవు. ఖచ్చితంగా అక్కడ పడ్డ మీరు కష్టం అంటే ఏం చెప్తారండి? తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. దానివల్ల ఇంకా చాలా చాలా కష్టాలు పడి worked really hard. I worked in a kirana shop. They'll give some snacks, so if I go home to home, so that I'll sell in one packet, like if mixture is there, so at one packet I can get 2 rupees extra. How much extra we can sell, I can sell. So 2 rupees extra, like one day, like if I sell like 15 packets, so I can get 30 rupees. That 30 rupees I'll go and spend banana and like eggs and ragi for that all the stuff, because my father is getting 6,000 rupees, my mother is getting like 6,000 7,000 rupees. మా అమ్మగారు ఒక 1 year ఛాన్స్ ఇచ్చారు, లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ స్పోర్ట్స్ యూ విల్ ఓన్లీ 1 year. 1 year? Yeah, 1 year. 1 year లో మనం ఏం సాధిస్తాం? దట్ ఈస్ లైక్ గ్రేట్ ఆప్షన్ ఫర్ మీ, గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే రిలయన్స్ ఫౌండేషన్ కి మీరు ఎలా రావడం జరిగింది అని అంటే ఏం చెప్తారు? ఆంధ్రాలో గుంటూరులో ఒక అకాడమీ స్టార్ట్ చేశారు. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నాకు ఇంకే ఆప్షన్ లేక, ఓకే నేను ఇంకా వెళ్ళాలి ఎక్కడికైనా, కాబట్టి ఐ కేమ్ టు రిలయన్స్ యాక్చువల్లీ. కోచ్ ఏం చెప్పారు తెలుసా మీకు మీ గురించి? సర్జరీ అయిన తర్వాత ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు, నేను ఊళ్ళో లేను, ఇలా తను పడిపోయింది, కాలుకు సర్జరీ అయిందంటే డోంట్ వరీ కోచ్, నేను వచ్చేస్తాను, మీకు ఎందుకు, మీరు అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అని నాకు మోటివేట్ చేస్తుంది తను అని చెప్పని ఆయన అంటున్నారు. బికాస్ లైక్ ఐ నో యాక్చువల్లీ ఇప్పుడున్న పొజిషన్లో నేను ఒక అమ్మాయిని బాధపడుతున్నా అంటే ఇంజురీ వల్ల. ద సెకండ్ పర్సన్ ఎవరు అంటే మా కోచ్. అప్పుడు మీరు స్ట్రగుల్ అయినప్పుడు నిజంగా అనిపించిందా, అమ్మ ఆడపిల్లకి రెస్ట్రిక్షన్స్ నిజంగా ఎంత బాధ, నేను అబ్బాయిగా పుట్టినా బాగుండేది, ఈ స్పోర్ట్స్కి హ్యాపీగా నేను అచీవ్ చేసి ఉండదని అనిపించిందా మీకు? ఇప్పటికీ కూడా అనిపిస్తుంది, అచీవ్ చేసిన తర్వాత కూడా అనిపిస్తుంది. అమ్మాయి అబ్బాయి అని నేను వేరువేరుగా చెప్పట్లేదు, బట్ ఇండియాలో అమ్మాయికి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. నేను చిన్నప్పటి నుండి నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే మై మదర్, బికాస్ తను చూసిందంటూ ఏం లేదు, విశాఖపట్నం నుంచి బయటకు వచ్చింది లేదు, అండ్ తనకు ప్రపంచం మేమే. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది యాక్చువల్గా అంటే ఏం చెప్తారు? నారా లోకేష్ సార్ చెప్పింది అయితే మాత్రం నేను కంప్లీట్గా మీకు హెల్ప్ చేస్తాను, ఏ విషయంలో కావాలన్నా సరే వీ విల్ బి దేర్. అండ్ మెయిన్ థింకింగ్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్, లేదంటే చాలా చాలా కేటగిరీస్లో చాలా హార్డ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం లేదు ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసి ఎన్నో కోట్ల మంది ముందెళ్ళి మన ఫ్లాగ్ని చూపించడం కానీ, ప్రౌడ్గా స్టాండ్ అవ్వడం కానీ. బట్ నాకు అవకాశం ఉంది.